ఈరోజు దేవుని యొక్క సంవత్సరం అనేటువంటి దయా కిరీటమును దేవుని కృప పొందుకుని దేవుని దయను అనుభవిస్తున్నటువంటి స్టెఫెన్ ఫాల్ మీద రానున్న సంవత్సరములు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి దీర్ఘాయు చేత అనుభవించబోయేటువంటి సంవత్సరములలో దేవుని కృప ఆ బిడ్డ మీద ఉంటున్నట్లుగా మీ కుడి హస్తాలు పెద్దలైన వారందరూ దయచేసి ఈ బిడ్డ దీవించబడిలాగిన ఈ బిడ్డ వైపు చాచండి. మీ కుడి హస్తాలు అక్కడ ఉన్నటువంటి యవనస్తులు పెద్దలు ఈ బిడ్డ దీవించబడాలని ఈ బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ యేసయ్య పక్షమున మనం నిలబడి ఈ బిడ్డను దీవించబోతున్నాం కాబట్టి మీ కుడి హస్తాలు ఈ బిడ్డ వైపు చాచండి. యవన కాల పాపము ఈ బిడ్డ మీదకి రాకుండానట్లుగా, ఇహలోక సంబంధమైనటువంటి ఏ తెగులు ఈ బిడ్డ మీదకి రాకుండానట్లుగా, ఇదిగో పాప సంబంధమైనటువంటి బలహీనతల్లో ఈ బిడ్డ పడకుండానట్లుగా, ఇదిగో దేవుని యొక్క మహాశక్తి ఈ బిడ్డను కమ్ముకొనుగాక, పరిశుద్ధాత్మ శక్తి ఈ బిడ్డను నింపునుగాక, ప్రతి బలహీనతల నుంచి విడిపించి ఆశీర్వదించేటువంటి మహాదేవుని కృప ఈ దినమున ఈ రాత్రి ఈ బిడ్డ పక్షాన నిలుచునుగాక. ప్రియ దేవుని సంఘం అందరూ మీ కుడి హస్తాన్ని బిడ్డ వైపు చాచుదండి. అందరం దేవుని పక్షమున నిలవబడి ఏక మనసుతో ప్రేమ కలిగిన వారమై అసూయ ద్వేషము లేని వారమై ఈ బిడ్డని దీవిద్దాం. అర్థం చేస్తుండగా ఇదిగో దేవుని యొక్క మహా ఆశీర్వాదము ఈ బిడ్డ మీదకి వచ్చినట్లుగా దీవిద్దాం. మహాపరిశుద్ధుడమైనటువంటి యేసయ్య, మహాకృప కలిగినటువంటి దేవా, ఇదిగో ఈ దినమంతయు గడిచిన సంవత్సర కాలమంతయు ప్రభా, ఇదిగో భయంకరమైనటువంటి శ్రమల నుంచి, ఇదిగో భయంకరమైనటువంటి బలహీనతల నుంచి, ఇదిగో అవమానాల నుంచి, వేదనల నుంచి, ప్రమాదముల నుంచి నాయనా నీ బిడ్డని రక్షించి విమోచించి ఇదిగో సంవత్సర కాలమంతయు నీ కృప చూపించి ఆశీర్వదించి దీవించినందుకై నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ దినమున ఆ బిడ్డకి నీవు దీర్ఘాయువుని ఇవ్వబోతున్నావని మేము నమ్ముచున్నాం. దీర్ఘాయువు చేత నీవు ఆశీర్వదించుతున్నావని మేము నమ్ముచున్నాం ప్రభా. ఇదిగో నీ దీర్ఘాయువుని బిడ్డకు దయచేయండి. ఇదిగో జ్ఞానముతో నింపమని అడుగుచున్నాను. ఇదిగో నీ బలముతో నింపమని అడుగుచున్నాను. ఇదిగో నీ సన్నిధిలో నమ్మకమైన పనివాడిగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. బలము కలిగిన వాడై ప్రభా, ఇదిగో తన కుటుంబానికి, ఇదిగో సమాజానికి, సంఘానికి ప్రభా, ఇదిగో గొప్ప కార్యములు చేయ ఇదిగో నీ బిడ్డని బలపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి నీ బిడ్డకు తోడుగాను నీ దేవదూతల కావిడిగా ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఈ బిడ్డ ద్వారా ఇదిగో వారు తల్లిదండ్రులు ఘనత పొందిన వారై ఉండుటకున్నారైనా మీరే మీ కృప చేత నింపి బలపరిచి ఆశీర్వదించి దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళ మూసుకొని ఉండండి. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం ఒక దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధన కింద తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమనేవే నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతనాశనం కలుగునుగాక. యేసు నిమిత్తము జయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం దీవెనతో ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి స్టీఫెన్ పాల్రాజ్కి, వారి కుటుంబానికి, వచ్చిన సంఘ బిడ్డలకి, వర్తమానం అందించిన దైవజనులకి, ప్రతి బిడ్డలకి యేసయ్య క్షేమం నిత్యము సదాకాలము తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. అమ్మ కూర్చోండి, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. వచ్చిన మీ అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఎవరు కంగారు పడకండి. అది వెలిగించండి. మ్యూజిక్ పెట్టించాను. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పాల్రాజ్, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ పాల్రాజ్, many greetings to you. May God bless to you. May God. దయచేసి గమనించండి, ఎవరు కూడా ఒట్టిగా వెళ్ళకండి. భోజన కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని గమనించండి. ప్రతి నెల 14వ తేదీ నాడు ఈ ప్రాంతంలో సువార్త ఉద్యోగ కూడిక జరిపిస్తూ ఉన్నాము. రేపు వచ్చే నెల కూడా 13, 14 2 రోజులు సువార్త ఉద్యోగ కూడిక మన ప్రాంతంలో జరగబోతుంది. దయచేసి గమనించండి. మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తున్నాం. దయచేసి అందరూ భోజన కార్యక్రమానికి బయలుదేరండి.